దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. బైబిల్లోని స్త్రీలు అనే ఈ ఆత్మీయ సిరీస్ 3వ ఎపిసోడ్కి మీ అందరికీ నా స్వాగతం. ఈరోజు మనం ధ్యానించబోయే వాక్య భాగం నందు మనకి కనపడే స్త్రీ యొక్క జీవితంలో ప్రారంభంలో చాలా తీయగా మంచిగా అనిపించినప్పటికీ చివరిలో ఒక చేదు అనుభవం మాత్రం తన జీవితంలో మిగిలిపోయింది. ఆమె మరెవరో కాదు, మిరియాము. మోషే యొక్క సహోదరి అక్క అయిన మిరియాము. మనందరికీ సుపరిచితమైన పేరే కదా. ఈమెను గూర్చిన వాక్య భాగాలు ప్రాముఖ్యంగా నిర్గమకాండము 2వ అధ్యాయంలో స్టార్టింగ్ నుండి అక్కడ కనిపిస్తూ ఉంటాయి మనకి, ఆమె యొక్క చిన్నతనం నుండి కూడా. అయితే మిరియాము యొక్క జీవితంలో నుండి ప్రాముఖ్యంగా 4 విషయాలని మనం గమనించవచ్చు. అయితే వీటిని నేను రెండుగా విభాగించదలుచుకున్నాను. ఎందుకంటే ఒక 2 విషయాల్ని మనము అనుసరించవలసినవిగా, 2 అనుసరించకూడనివిగా వీటిని డివైడ్ చేయొచ్చు. ఈ 4 పాయింట్స్ని కూడా మొదటగా అనుసరించగలిగేవి ఏవో చూద్దాం మనం. మొదటిగా మిరియాము జీవితంలో మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆమెకు ఉన్న ధైర్యము మరియు సమయస్ఫూర్తి. మనకందరికీ తెలుసు, ఈ ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు అక్కడున్న ఫరో రాజు ఇశ్రాయేలీలకు పుట్టిన మగపిల్లలందరినీ చంపేయమని ఆజ్ఞ ఇచ్చినప్పుడు మోషే ఆ సమయంలోనే పుట్టడం, ఆ మోషే యొక్క తల్లి మోషేని 3 నెలలు దాచి ఇక దాయలేక నైల్ నదిలో విడిచిపడుతున్నప్పుడు మిరియాము యొక్క ఎంట్రీని మనం అక్కడ చూడొచ్చు. తల్లి సహోదరుని అలాగా నదిలో విడిచిపెట్టేసినప్పుడు మిరియాము కూడా అక్కడ వదిలేసి వచ్చేయలేదు. కానీ ఆ ప్రవాహానికి ఆ బుట్ట అన్నది ఎటువైపు వెళ్తుంది, ఆ పసి బాలుడు ఎటువైపు కొట్టుకుపోతున్నాడు అనే విషయాన్ని అక్కడే జాగ్రత్తగా ఉండి గమనించింది. అయితే మనకందరికీ తెలుసు ఆ ఫరో యొక్క కుమార్తె అదే సమయంలో ఆయన దగ్గర స్నానం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక పసిపిల్లాన్ని ఆమె గమనించడము, తన పనికెత్తలతో ఆ పిల్లాన్ని దగ్గర తీసుకురావడం, ఇదంతా గమనిస్తూ ఉన్న మిరియాము టక్కుమని ధైర్యము తెచ్చుకుని యువరాణి దగ్గరికి వెళ్ళి ఆ పిల్లాడు గురించి మాట్లాడడానికి, ఆ పిల్లాన్ని పెంచడానికి, ఒక దాదిలాగా పెంచడానికి, ఆ పిల్లడి యొక్క బాగోగులు చూడడానికి, పాలివ్వడానికి ఒక హెబ్రీ స్త్రీని తీసుకురమ్మంటారా అన్నట్టుగా తన తల్లినే అక్కడ ఆమె తీసుకురావడానికి తను చేసిన ప్రయత్నము, ఆ సమయ స్ఫూర్తిని మనం గమనించాలి. ఆమె చిన్నపిల్లే, మోషే యొక్క అక్క చిన్నదే, చిన్న వయసులోనే తన తమ్ముడు గురించిన ఆలోచన కలిగి సమయస్ఫూర్తితో ధైర్యంతో యువరాణి దగ్గరికి వెళ్ళి మాట్లాడి, అక్కడున్న పరిస్థితులు ఏంటండి, వాళ్ళు అక్కడ ఐగుప్తీయులకి ఇశ్రాయేలీలు బానిసలుగా ఉన్నారు. ఒక బానిస యొక్క కుమార్తె, ఒక అమ్మాయి యువరాణి దగ్గరికి వెళ్ళి ధైర్యంగా మాట్లాడుతూ ఆ బిడ్డ గురించిన ఒక సహాయాన్ని తినే అందించగలిగేలాగా చక్కటి తెలివిని, వివేకాన్ని అక్కడ మిరియాము ప్రదర్శించడం మనందరం గమనించవచ్చు. అక్కడ ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుడే అక్కడ మిరియాముని ఉపయోగించుకున్నారు. ఎందుకంటే మోషే పెరిగి పెద్దవాడైన తర్వాత ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీలు విడిపించాలి, మోషేనే ఇశ్రాయేలీలందరినీ నడిపించి ఒక నాయకుడిగా ఉన్నాడు అని అంటే మోషే చిన్నప్పుడే తన అక్క మిరియాము ద్వారా దేవుడు ఆ సహాయాన్ని అందించాడు. మిరియామును ఉపయోగించి మోషేని దేవుడు కాపాడాడు. ఆమె యొక్క ధైర్యం చూడండి, సమయస్ఫూర్తి చూడండి. శ్రమల్లో ఒక కష్టం ఎదురైనప్పుడు ప్రదర్శించిన తన తెలివిని చూడండి. ఆమె తల్లి కూడా అలానే, మిరియాముకు తల్లి కూడా, మోషే యొక్క తల్లి కూడా ఆ బిడ్డను 3 నెలలు దాయడం అన్నది చాలా కష్టతరమైన విషయం. అయినా ఆ బిడ్డ విషయంలో దేవుని ప్రణాళిక ఉంది కాబట్టే వారంత అన్ని కాలాల పాటు దాయగలిగారు. అలానే రెండవదిగా మనము మిరియాము జీవితంలో నుండి ఏం నేర్చుకోగలమని చూస్తే తన యొక్క నాయకత్వపు లక్షణాలు, తన సహోదరుడికి తను సహకరించిన విధానము. మనకందరికీ తెలుసు, మోషేని దేవుడు ఎన్నుకున్నాడు. మోషేతో పాటు అహరోను కూడా మోషేకి సహకారిగా ఉన్నాడు. అయితే కేవలం అహరోను మాత్రమే మోషేకి సహకారి కాదు, కానీ మోషే యొక్క అక్క అయిన మిరియాము కూడా మోషేతో పాటు ఒక సహకారిగా ఇశ్రాయేలుని నడిపించే విషయంలో తన సహోదరులకి సహాయపడింది. తను కూడా ఆ నాయకత్వపు బాధ్యతలను స్వీకరించి ఒక స్త్రీ అయినప్పటికీ దేవుడి చేత ఎన్నుకోబడి, మొట్టమొదటిగా మనకి బైబిల్లో ఒక స్త్రీని దేవుడు ఎన్నుకుని అక్కడ ఇశ్రాయేలుని నడిపించే విషయంలో ఒక ప్రవక్తనిగా దేవుని వాక్యంలో ఉంటది. మిరియాము ఒక ప్రవక్తనిగా ఉంది అనే విషయాలు అది మనం నిర్గమకాండంలోనే చూడొచ్చు. నిర్గమకాండం 15వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతున్నాను. మరియు అహరోను సహోదరియు ప్రవక్తనీయునగు మిరియాము తంబురును చేత పట్టుకొనెను. ప్రవక్తనీయగు మిరియాము, దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు.
ఆమె సహోదరులతో పాటు మిరియాము కూడా వాళ్ళకి సహకరించాలని, ఇశ్రాయేలుని నడిపించే విషయంలో ఒక బాధ్యతని దేవుడు మిరియాముకు అప్పగించాడు. అయితే ఇక్కడ మనం ప్రాముఖ్యంగా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మోషే కంటే మిరియాము చాలా పెద్దది. అవునంటారా కాదా? అక్కంటే పెద్దదే కదా! అయితే ఇశ్రాయేలీయుల్ని నడిపించేటప్పటికి మోషేకి ఆల్మోస్ట్ 80+ ఇయర్స్ ఉండుండొచ్చు. అంటే మోషే యొక్క అక్కకి ఇంకెన్ని సంవత్సరాలు ఉంటాయో ఆలోచించండి. ఆల్మోస్ట్ దగ్గరగా ఒక 100 సంవత్సరాలు, 100 ఇయర్స్‌కి పైబడి ఉండొచ్చు మిరియాము యొక్క వయసు. తనేమి యంగ్ గర్ల్ కాదండి. ఆమె అప్పటికి ఏజ్ అయిపోయి ఒక వృద్ధురాలుగా ఉన్న సమయం. అయినప్పటికీ, ఆ వయసులో ఉన్నప్పటికీ తన బలాన్ని, తన శక్తిని అంతటినీ దేవుని కోసం ఉపయోగించడానికి, దేవుని ప్రజల్ని విడిపించే విషయంలో తన ఒక బాధ్యతని చేపట్టింది ఆ వయసులో కూడా. అక్కడ ఒక సంఘటనని మనం గమనించవచ్చు. ఇశ్రాయేలీయులందరూ అక్కడ ఐగుప్తులో నుండి మొత్తానికి బయటకు వచ్చినప్పుడు ఎర్ర సముద్రాన్ని దేవుడు చీల్చి వాళ్ళని బయటికి తీసుకొచ్చిన తర్వాత మోషే ఒక దేవుని స్తుతిస్తూ ఒక పాటని పాడతాడు, ఒక కీర్తన పాడతాడు. ఆ తర్వాత మిరియాము కూడా ఆ పాటను ఎత్తుకుని స్త్రీలందరినీ ప్రోత్సహించి తనతో పాటుగా స్త్రీలు కూడా పాడాలని తన ఒక వాయిద్యాన్ని వాయిస్తూ, ఇందాక మనం చదివాం కదా, తంబురును చేత పట్టుకుని స్త్రీలందరూ తంబురుతో, నాట్యంతో ఆమెను వెంబడించారంట, మిరియామును వెంబడించారంట. చూడండి, తన దేవుని కోసం పాడటమే కాదు, తన దేవుని కోసం స్తుతించడమే కాదు, మిగిలిన స్త్రీలను కూడా తన ప్రోత్సహించింది. దేవుని కొరకు తనకున్న ఆశ ఇతరులను కూడా ప్రోత్సహించే విధానాన్ని మనం మిరియం దగ్గర నేర్చుకోవచ్చు. అది యంగ్ ఏజ్లో కాదు, వృద్ధురాలుగా ఉన్నప్పుడు. మనలో చాలా మంది కూడా యంగ్గా ఉండి యూత్ ఏజ్లో ఉన్నప్పుడు, మంచి బలము శక్తి ఉన్నప్పుడే దేవుని కోసం పని చేయాలంటే వివిధమైన కారణాలు ఎత్తుకుంటామండి. సేవ అనంటే కేవలం వాక్యం చెప్పడం మాత్రమే కాదు, దేవుని పని అనంటే పాటలు పాడడం మాత్రమే కాదు, పరిచర్య కూడా దేవుని పనులు చేయడం, సంఘంలో మనకు అవసరాలను గుర్తించి దాని గురించి సమర్పించుకోవడం, పని చేయడం కూడా ఒక పని, దేవుని కోసం చేయాల్సిన ఒక సేవ లాంటిదే. అది మాత్రం నేను చేయను, మిగిలినవన్నీ నాకు కావాలి అని అంటే అది మంచి విషయం కాదు కదా. బలము, శక్తి, సమయము, వయస్సు ఉన్నప్పుడే దేవుని కోసం మనం ఎంత చేయగలం అన్నది చేస్తూ ఉండాలి. ఆ వయసులో ఆమె చేయాల్సిన అవసరం లేదండి, దేవుని కోసం నిలబడాల్సిన అవసరం లేదు. నేను వస్తానల్లా, నన్ను కూడా తీసుకువెళ్ళండి అని అనేసి కూర్చోవచ్చు. అక్కడ ఏ స్త్రీకి లేని భాగ్యము మిరియాము పొందుకుంది. ఆ వయసులో కూడా సనుక్కుని కొనుక్కోకుండా దేవుని కోసం పనిచేయడానికి నిలబడింది. మనం ఎలా ఉన్నామో ఒకసారి ప్రశ్నించుకున్నామా? దేవుని కోసం పని చేయడానికి ఇంట్లో మాత్రమే నేను పని, అదే సరిపోతుందండి, ఇంట్లో పనే నాకు సరిపోతుంది, ఇంకా అక్కడికి వచ్చి చర్చిలో నేను ఏం చేస్తానండి అంటే అది కరెక్టా? మనమే ఆలోచించుకుందాం ఒకసారి. అది సరి అయిన పద్ధతా? ఒకసారి ఆలోచించుకుందాం మనమే. మిగిలిన వాళ్ళు మనం యూజ్ చేసుకుంటున్నాం కదా ఆ ప్రాంగణాన్ని అంతటిని మనం వాడుకుంటాం కదా, ప్రాంగణాలని. దాన్ని శుభ్రపరచుకోవాల్సిన బాధ్యత, దాని విషయమే పరిచర్య చేయాల్సిన బాధ్యత, ఏదైనా పనుల్లో సహకరించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. స్త్రీకి నిజంగానే దేవుడు ఒక బాధ్యతను అప్పగించాడు. గృహంలో ఉండవలసిన ఆ గృహిణి యొక్క బాధ్యతని ప్రతి స్త్రీ చేపట్టాల్సిందే. పిల్లల్ని చూసుకోవాలి, కుటుంబస్తుల్ని, తల్లిదండ్రుల్ని చూసుకోవాల్సిన బాధ్యత స్త్రీకి ఉంది. అయితే మీ కుటుంబం మాత్రమే మీకు చెందింది కాదండి, ఆత్మీయ కుటుంబంలో కూడా మీరు భాగస్థులుగా ఉన్నారు, అది కూడా మీకు చెందినదే. అక్కడ చేయాలంటే మాత్రం కారణాలు వెతుక్కుంటూ ఉంటాం. కొంతమంది ఉంటారు, నేను జాబ్ చేస్తున్నాను, నా స్టేటస్ అది, నేను ఇంత సంపాదిస్తున్నాను, నేను పని చేయడం ఏంటి, నేను చీపురు పట్టుకుని ఓడవడం ఏంటి, లేకపోతే నేను బాత్రూమ్ కడగడం ఏంటి అని అంటూ ఉంటారు. మనం ఉపయోగించుకుంటున్న వాటిని మనం క్లీన్ చేసుకోవడంలో తప్పేముందండి? అంటే ఇతరులు చేస్తే మనం వచ్చి దాన్ని యూజ్ చేసుకుంటామా? ఒకసారి ఆలోచిద్దామా? ఇప్పటికీ పరిచర్య చేయని వాళ్ళు చాలా మంది ఉంటారండి. కొన్ని సంఘాల్లో మేబీ అవకాశం ఉండుండకపోవచ్చు, కానీ మీకు ఆసక్తి ఉంటే అవకాశాన్ని ఖచ్చితంగా మీరు కల్పించుకుంటారు. అది మన బాధ్యతగా మనం చూసినప్పుడు ఆ పరిచర్య మనకి తగ్గింపును కూడా నేర్పిస్తుంది. మిరియాము దగ్గర నుండి మనం అదే నేర్చుకోవచ్చు. తన చేయడమే కాకుండా ఇతరులను కూడా దేవుని స్తుతించే విషయంలో ప్రోత్సహించింది. దేవుని కోసం ఆ వయసులో కూడా వాడబడగలిగింది. చాలా మంది పెద్దవాళ్ళే కొన్ని సంఘాల్లో పరిచర్య చేస్తూ ఉంటారు. యవనస్తులు ఏం చేయరండి, వచ్చి వెళ్ళి ఫ్యాషనబుల్గా ఉంటూ ఉంటారు. అది కూడా తప్పే. పెద్దవాళ్ళు సహకరించాలి, యవనస్తులు ముందుండి వాళ్ళకి ఇంకొద్దిగా పని చేసి పెట్టగలిగేలా ఉండాలి. ఎందుకంటే యవనస్తుడికి బలం ఉంటుంది కాబట్టి, శక్తి ఉంటుంది కాబట్టి పెద్దవాళ్ళకి సహకరించగలిగేలా మనం ఉండాలి. అది మనం నేర్చుకోవాలి. వారి దగ్గర నుండి నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉంటాయి, వాళ్ళకి కొన్ని మనం సహకరించాల్సినవి ఎన్నో ఉంటాయి.
వాళ్ళు కొంత పని చేసి అలసిపోతూ ఉంటారు, మనం ఎక్కువ పని చేయగలం వారికంటే కూడా. అవన్నీ గమనించుకుంటూ ఉండాలి. అంతా కూడా సంఘంగా మనం నిర్వర్తించవలసిన బాధ్యతలండి. మిరియాము చేసింది, ఇతరులను కూడా ప్రోత్సహించింది, తన సహోదరులకి ఒక సహకారిగా ఉంది. ఇశ్రాయేలీలు ఆ ఐగుప్తులో నుండి బయటికి వచ్చే ఈ క్రమంలో మిరియాము యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైంది. దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. ఎంతో బలము గలదిగా ఆమె ఇశ్రాయేలీల మధ్య బ్రతికింది. అయితే ఇదంతా తన జీవితంలో మంచి హైలైట్ పాయింట్స్ అయితే, తన జీవితం నుండి అనుసరించకూడని పాయింట్స్ కూడా ఉన్నాయని నేను చెప్పాను కదా. ఆ 2 విషయాలు ఏంటంటే, మొదటిగా మనకి సంఖ్యాకాండంలో ఒక మాట నేను చదివి వినిపిస్తాను. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 1 నుండి చదువుతున్నాను. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోన్లు అతనికి విరోధముగా మాట్లాడిరి. వారు, మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాటలు వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. అయితే ఈ సంఘటన మనకు తెలిసిందే. మోషే మరొక వివాహం చేసుకున్నప్పుడు ఆ స్త్రీని బట్టి మిరియాముకి అహరోనికి అభ్యంతరం కలిగిందంట. అయితే తమ్ముడి మీద తనకు అభ్యంతరం కలిగింది, కోపం వచ్చింది. అక్కడ ఒక అహంకారపు మాటని ఆమె ఉపయోగించినట్లు మనం చదువుతాం. మోషే చేతే దేవుడు మాట్లాడా, మా ద్వారా పలకలేదా, అతడు ఒక్కడేనా, మేము సేవకులం కాదా, మా ద్వారా దేవుడు మాట్లాడలేదా అని అహంకార భావంతో తన ప్రవర్తించిన విషయాన్ని మనం అక్కడ చూడొచ్చు. స్త్రీని బట్టి ఆమెకు అభ్యంతరం కలిగితే, అంటే తన తమ్ముడు చేసుకున్న వివాహాన్ని బట్టి తనకు అభ్యంతరం కలిగితే, అక్కడ తన తమ్ముడితో ఆ విషయాలు డిస్కస్ చేయకుండా డైరెక్ట్గా దేవుడు మాతో మాట్లాడ్డా, మోషేతోనే మాట్లాడా ఏంటి అనే ఒక అహంకారపు మాటల్ని తను పలకడం మనం అక్కడ చూస్తాం. ఇండైరెక్ట్గా దేవుని గురించిన ప్రస్తావన అక్కడ తీసుకొచ్చి, దేవుడు అతనితోనే మాట్లాడతాడు ఏంటి, మాతో మాట్లాడ్డా అనే ఒక అతిశయాన్ని మనం అక్కడ మిరియాము దగ్గర చూడొచ్చు. తను మాత్రమే కాదు, అహరోను కూడా తనతో చేర్చబడ్డాడు అనే విషయం మనం అక్కడ చూడొచ్చు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, మిరియాము తన తమ్ముడు గురించి మాత్రమే కోప్పడుతున్నాను అనుకుంది, కానీ దేవుని సేవకుడైన మోషే మీద సనుక్కుంటుందన్న సంగతి మర్చిపోయినట్టుందండి. అందుకే దేవుడు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి మిరియాముకి సమాధానం చెప్పారు. మనకు అందరికీ అది తెలుసు. మోషే అక్కడ సమాధానం చెప్పలేదు. తన అక్కని ఎందుకు నన్ను అలా అంటున్నావు, ఎందుకు ఇలా అభ్యంతర పడుతున్నావు అని మోషే సమాధానం చెప్పలేదు. కానీ దేవుడు అహరోన్ని మిరియాముని పిలిపించి మిరియాముకి ఒక శిక్ష విధించడం, వెంటనే అహరోను కూడా భయపడ్డం. అదే అధ్యాయంలో కంటిన్యూషన్ వచనాల్లో మనం చూడొచ్చు. 8వ వచనంలో కంటిన్యూషన్ వచనాల్లో మనం చూడొచ్చు. మీరెందుకు నా సేవకుడైన మోషేకి వ్యతిరేకంగా మాట్లాడడానికి భయపడలేదు అని దేవుడు మోషే పక్షాన మిరియాముతో మాట్లాడడం మనం చూస్తాం. దేవుడు మిరియామును ఎన్నుకున్నాడు అన్నది నిజమే. దేవుడు కూడా మోషేకి సహకారంగా ఆమెను ఉంచాడు, దేవుడే ఉంచాడు అన్నది వాస్తవమే. అయితే దేవుడు మోషేని ప్రధానంగా ఉంచాడు అనే సత్యాన్ని ఆమె మర్చిపోయినట్టుంది. ఆమెకు అవకాశం ఇచ్చింది దేవుడు అయినప్పటికీ ఆమెకేదో తన సొంతంగా తను చేసింది అన్నట్టుగా అతిశయించే మాటలు, అహంకారపు మాటల్ని తను పలికింది. ఒక్కసారిగా తనకున్న బలంనంతా బలహీనత ఆక్యుపై చేసేసుకుందండి. అందుకే దేవుడు సమాధానం చెప్పాడు. వెంటనే ఆమెకు ఒక కుష్టి రోగం రావడము, మరలా అహరోను ఆమె గురించి ప్రార్థన చేస్తాడు. మోషే దేవుణ్ణి అడుగుతాడు, ప్రభు క్షమించమని చెప్పి ఆమె పక్షంగా అడిగినప్పుడు దేవుడు క్షమిస్తారు, మళ్ళీ ఆమె బాగుపడుతుంది. కానీ ఆమె చూపించిన అహంకారం వల్ల ఎంతటి నష్టాన్ని ఆమె తెచ్చుకుంది. సాధారణంగా స్త్రీలు బలహీన ఘట్టమన్న మాటని మనం బైబిల్లో చూడొచ్చు. ఎమోషనల్గా ఎక్కువ ఇంబ్యాలెన్స్తో ఉంటాము. ఒక్కొక్కసారి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటూ ఉంటాయి. నిజంగానే మనం ఏం మాట్లాడుతున్నామో, లేకపోతే కొన్నిసార్లు అనారోగ్య పరిస్థితుల వల్ల ఎమోషన్స్ హై అయిపోతూ ఉంటాయి. కోపం ఎక్కువైపోతుంది, చిరాకు ఎక్కువైపోతుంది, ఉన్న పనుల వలన కూడా ఇంబ్యాలెన్స్గా ఉంటూ ఉంటుంది. కానీ ఎమోషన్స్, దానివల్ల దేవుడు పాపం చేయమని అయితే చెప్పలేదు కదా. నా ఎమోషనల్ నాకు బాగాలేదండి, కోపం వచ్చేసింది, ఈగో వచ్చేసింది అని చెప్పి నువ్వు పాపం చేసుకుంటా పోతే అది దేవుడు మెచ్చుకోదగింది ఏమాత్రం కాదు.
దేవుడు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే మనకిచ్చారు. మన బాడీని మనం కంట్రోల్ చేయగలం పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. అనారోగ్యంగా ఉన్నప్పటికీ, స్ట్రెస్ ఎక్కువైపోయినప్పటికీ, ఎమోషన్స్ మన బ్యాలెన్స్లో లేనప్పటికీ, దేవుని సహాయాన్ని వల్ల వాటన్నిటిని మనం బ్యాలెన్స్ చేయగలం. ఆ శక్తిని దేవుడు మనకి ఇచ్చారు. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో మనం ఉండగలం. అప్పుడు మనం ఆత్మను అనుసరించి నడిస్తే శరీర క్రియలు చేయరు అని దేవుని వాక్యం చెప్తుంది. వాటన్నిటిని మనం నెరవేర్చము. అనవసరమైన కోపాలు, అనవసరమైన నోటి దురుసు మాటలు, అప్పుడు ఆ కలహము, కోపం, మత్సరం ఇవన్నీ రావండి. మనం ఆత్మానుసారంగా నడుచుకుని శరీరాన్ని అదుపు చేయగలిగితే దేవుని సహాయం ద్వారా మనం అనవసరమైన అహంకారాలకి పోము. అది కంట్రోల్ అన్నది మిరియాము చేసుకోలేకపోయింది. ఆ కంట్రోల్ అన్నది మిరియాము మిస్ అయింది. తన నోరు జారింది. దేవుని చేత ఆ పనిష్మెంట్ అన్నది పొందుకుంది. అయితే తను చేసిన ఆ అతిశయపు అహంకారపు పని వల్ల నలుగురిలో ఒక అభ్యంతరాన్ని తన కలిగించిన వ్యక్తిగా అయిపోయింది మిరియాము. తన అహంకారం గురించి, తన అతిశయం గురించి ఆలోచించుకుంది తప్ప తన వల్ల మిగిలిన వాళ్ళ మైండ్ సెట్స్ పొల్యూట్ అయిపోతాయేమో అన్న ఆలోచన తనకి రాలేదు. అంటే తన సహోదరుని మీద తన అధికారం ఉంది కాబట్టి, అంటే తనకు ఒక చనువు ఉంది కాబట్టి టక్కుమని ఒక మాట అనేయడము, అహంకారంగా ప్రవర్తించడము, తను చూసి అహరోను కూడా అలానే చేయడము, అక్కను చూసి అహరోను కూడా అలానే రెస్పాండ్ అయ్యాడు. వీళ్ళని చూసిన ఇశ్రాయేలీల మీద కూడా ఆ ప్రభావం పడుండొచ్చు. కొన్నిసార్లు మన ప్రవర్తనని బట్టి మిగిలిన వాళ్ళు కూడా ఇంపాక్ట్ అవుతూ ఉంటారు, అభ్యంతర పడుతూ ఉంటారు. మన మాట వలనో, మన ప్రవర్తన వలనో, చూపు వలనో మిగిలిన వాళ్ళు అభ్యంతర పడే దిశలో మన ప్రవర్తన ఉండకూడదు. అలాంటి జీవితాన్ని మనం అస్సలు కలిగి ఉండకూడదు. అది ఏమాత్రం మెచ్చుకోదగింది కాదు దేవుని దృష్టిలో. అభ్యంతర కలిగజేవాడికి శ్రమ అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తూ ఉంది. అయితే మిరియాము జీవితంలో మొదట్లో నుండి ఉన్న తన బలం అంతటిని, తన బలహీనత ఒకేసారి మింగివేసినట్లుగా ఒక చేదు అనుభవాన్ని తన జీవితంలో మిగుల్చుకుంది. దేవుని కోసము బలమైన స్త్రీలుగా, దేవుని కోసం వాడపడే స్త్రీలుగా మనం ఉందాము. ఒక విధంగా దేవుడు మనల్ని దీవించి నడిపించి ఆశీర్వదించును గాక.